రియాలిటీ అంటే ప్రభుత్వం హైదరాబాద్ లో కూర్చున్నాం, లేకపోతే రాబోయే రోజుల్లో విజయవాడ మేము అనుకోవడం తెలుగు చదువుతున్నటికి ఒక ఇంటిగ్రేషన్ ఉండాలి. అదే మన ముఖ్యమంత్రి గారు 7 మిషన్స్ లో ఫస్ట్ మిషన్ ప్రైమరీ మిషన్, ప్రైమరీ సెక్టర్ అన్నమాట. దాంట్లో ఎడ్యుకేషన్ అలాగే ఎడ్యుకేషన్ ఏమి ఉన్నాయి. దాని తర్వాత ఈ మిషన్ ని మన అందరం గౌరవించి ఒక భారతీయుడిగా మనం ఒక భారతదేశానికి ప్రతిష్ఠ తెచ్చిన అబ్దుల్ కలాం గారితో ఆ రోజు అది స్టార్ట్ చేశారు. మీ అందరికీ ఈ ప్రభుత్వం రైతు చేసే ప్రధానికి రైతు లాభసాటిగా ఉండాలి, వ్యవసాయాన్ని అలాగే మన అనుబంధ అన్నింటి వ్యవసాయ అనుబంధ సంవత్సరాలు అన్నింటినీ లాభసాటిగా తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. అందుకే పూర్వలంగా వేరువేరుగా కాకుండా వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న అన్ని కలిపి ఒకే మినిస్ట్రీలో ఉన్నాయి. అలాగే చేశారు, ఇరిగేషన్ అప్లై చేశారు, హెల్త్ అప్లై చేశారు. ఆ కన్సర్న్ సబ్జెక్టు ఒకరి మీద ఒకరు కాకుండా ఎవరికాలు టోటల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మా అన్నగారు పుల్లారావు గారికి అగ్రికల్చర్ అవును, ఫిషరీస్ అవును, హార్టికల్చర్ అవును, మార్కెటింగ్ అవును అన్ని కలిపి ఒకే కాబట్టి తీసుకొచ్చారు. ఇవాళ పాలు ఉత్పత్తిదారులు తీసుకొస్తే డెఫినెట్ గా అంటే ఎక్కడికక్కడ సర్కమ్స్టాన్స్ ఉంటాయి. నాకు తెలుసు చిత్తూరులో ఏ రకంగా ఎట్లా ఉంటే ఎట్లా డెవలప్ అయింది, అక్కడ క్వాలిటీ ఆఫ్ యానిమల్ వచ్చేసి అక్కడ వెదర్ కండిషన్స్ అక్కడ ఆవులు సరిపోయింది. బట్ ఇక్కడ ఒక్కసారి మీరు ఆలోచించండి, పల్లెటూరులో ఇవాళ చిన్న చిన్న ఫార్మర్స్ కి ఇది జీవనోపాధిగా ఉంది. ఎందుకంటే అగ్రికల్చర్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ ఇది రెగ్యులర్ ఇన్కమ్ మీద వాళ్ళకి వాళ్ళే ఇంట్లో మగాడు ఉన్నప్పుడు మగాడు వాళ్ళే పేడకాలు చేస్తారు, వాళ్ళే చేస్తారు, పవన్ గేట్ వస్తే గడ్డి వస్తారు, వాళ్ళే కాలు చేస్తారు. మనం వ్యాపారంగా చేసేసరికి నాకు తెలుసు ఈ వ్యాపారం డైరీ వ్యాపారంలో మధ్యలో మనం వ్యాపార దృష్టిలో పెట్టలేదు. నాకు తెలుసు చాలా మంది డైరీ ప్రొడ్యూసర్స్ ప్రైవేట్ అందరికీ ఆ యానిమల్స్ ప్రేమ మీద పెట్టారు తప్ప ఏదో వ్యాపారంగా కోర్టు సంపాదించాలి నాకు. కానీ అది ఆ ప్రేమ ఎట్లా ఉన్నా నాకు చేసినాడు 3 మంది మానేశారు, చాలా నష్టపోయారు. వీళ్ళు బ్లీడ్ అవుతున్నారు ఆ ప్రేమ కొద్ది. ఆ యానిమల్స్ చూస్తే ఇప్పుడు చూసేస్తాం అక్కడ దున్నపోతుంది, ఆ ఎడ్లను చూసేస్తే కనుకి ఇంపుగా ఉంటుంది. నాకు ఇంకా గుర్తు, నేను డాక్టర్ చదువుకున్నాను డాక్టర్ని, కానీ ఇవాళ నేను ఆర్థికంగా ఉంటాను. నాకు చేపలు రైతులకి 30 ఏళ్ళు నేను ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గా ఉన్నా. నాకు ఎడ్లు కూడా చిన్నప్పటి నుంచి మెడికల్ కాలేజ్ చదువుకున్నప్పుడు కూడా ఎన్ని కొత్త గిట్టలు కలుపుతూ ఎడ్లు కలుపుతూ వస్తుంటారు. నాకు ఎడ్లు నేర్చుకుంటూ 2 సార్లు ఎట్ట పెద్దాలు చేస్తే నేను నా సొంత ఎడ్లని నేను తయారు చేసి నేను చూసి 2 సార్లు తెచ్చాను. అంటే నాకు ఆ వ్యవస్థ మీద అంత ఇంట్రెస్ట్. కానీ ఇవాళ ఇవాళ ఎడ్లు అనేది అంతా వ్యవసాయం అంతా ట్రాక్టర్లోకి వెళ్ళిపోయి ఎడ్లని కవేళకి అన్నిటికి వెళ్ళిపోతాయి చాలా ఉంది. ఇవి డైరీకి వచ్చేసరికి చాలా ఇవాళ మనకు వన్ ఆఫ్ ది గ్రోత్ ఇంజన్స్ లో క్లియర్గా ఐడెంటిఫై చేసినట్టు పాల ఉత్పత్తి ఒక చాలా ఎక్కువ ఇన్కమ్ మనం జనరేట్ చేసుకోవచ్చు. దానికి ఎట్లా చేయాలనేది మనం టెక్నికల్ గా ఆలోచించి ప్రభుత్వం యొక్క ఇవాళ మంత్రి గారు రైతు అలాగే నాకు నేను చూశాను మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మన్మోహన్ గారు వాళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్. మొన్న కూతురి ఇప్పుడు రైతు చేపల రైతు ఉంది, స్థానం లేకుండా ఇబ్బంది పడుతున్న చేపల రైతులకి ప్రతి 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో మన రిజిస్ట్రేషన్ అంటే మీకు తెలుసు. ఒకసారి ఒక రైతు ప్రభుత్వంలో అధికారులు చేస్తే మనకేం ఊరికే రావు, అది లేకుండా చేస్తారు. అలాగే రిపేర్ చేసుకోవాలంటే పెద్ద హాస్యంగా ఉండేది. రిపేర్ చేసుకోవాలంటే 3 పర్మిషన్లు కలెక్టర్ దగ్గర నుంచి కింద దాకా. అసలు ఒకసారి చెరువు తవ్వి అరకుల్లో చెరువు కింద ఉండి దాని పెరిమీటర్ అంటే బార్డర్స్ మారకపోతే పర్మిషన్ అక్కర్లేదు, రైతు ఇష్టం చేసుకోవాల్సి ఇచ్చారు. అంటే రైతు అనుకూల ప్రభుత్వం అంటే ఇది ఒక పెద్ద నిదర్శనం. అలాగే మన రైతులు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ప్రైవేట్ డైరీ వాళ్ళు అందరూ నష్టపోతున్నారు. దానికి ప్రభుత్వం ఏ రకంగా సహకారం చేయాలనేది తప్పకుండా నాకన్నా అనుభవం ఆయన సోదరులు పుల్లారావు ఉన్నారు. అలాగే ఏ రకంగా చేయాలని మీరు ఇవాళ మీకు అందరికీ తెలుసు ప్రభుత్వం చాలా రాష్ట్రం ఎంత ఇబ్బందికర పడుతుంది. అందుకనే ఎవరు దేన్ని డిమాండ్ చేశారు, రైతులకి ఇస్తామన్న రుణంలో మేము ఒకసారి ఇవ్వలేక 5 సార్లు ఇస్తామంటే ఒప్పుకున్నారు. అలాగే డాక్టర్ మేళకి అలాగే మన ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు మేము ఈ రాష్ట్రంలో ఎందుకు వచ్చామని బాధపడకుండా ముందు ఆ పిఆర్సీలో మేము 32-33% ఒప్పుకున్నాము. కానీ అవతల 43% ఇస్తే మనకి చాలా బద్దలైన మనం కూడా ఇవ్వాల్సింది. అలాగే ఆర్టీసీ ఇవాళ దుర్దృష్టం ఏంటంటే మేము హైదరాబాద్లో ఉన్నాం, మనం ఎవరు
కర్ణాటకలో ఒరిస్సాతో తమిళనాడుతో కంపేర్ చేస్తారు, ప్రతిదీ తెలంగాణతో కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. మన ఆడకు అన్యాయం జరగకుండా ప్రభుత్వానికి ఎన్ని కష్టాలు వచ్చినా మన ఆడ మనం సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా మన విషయంలో కూడా, ఎందుకంటే ఇప్పుడు ఒకటి నోటీస్ చేయండి, మనం ఇండివిజువల్ గా చేసే రైతులకు అది జీవనాధారంగా ఉంది, డైరీలు పెట్టి లాభం లేదు. మనం డైరీలు పెట్టి ప్రాసెసింగ్ చేసి వాళ్ళకి బాగుంది, చాలా డైరీలకి బాగుంది. మనకి ఎక్కడ చూసినా ఇక్కడ విజయ డైరీ ఉంది, అక్కడ తిరుమల డైరీ ఉంది, అలాగే విశాఖ డైరీ, అన్నిటికీ ప్రాఫిట్ వస్తుంది అన్ని. మనం దాన్ని ఏ రకంగా దీన్ని కూడా దాంట్లో ఏ రకంగా ఇంటిగ్రేట్ చేసుకుని మనం వీళ్ళని కూడా డైరీ వాళ్ళకి అందరికీ చేస్తే బాగుంటుంది. దానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలో మీరు అందరూ కలిసి మనలో మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి అందరూ నగ్గట్టి మీరు అందరూ రికమెండేషన్ ఇస్తే ప్రభుత్వం వాళ్ళ రైతు సంఖ్య ఉండాలని ప్రభుత్వం మెజారిటీ మన రైతులు కాబట్టి తప్పకుండా ఇది రైతు ప్రభుత్వం తప్పకుండా మీకు అండగా ఉండాలని తెలుస్తూ అందరూ అందరూ తెలుస్తున్నాను.